అనుకోకుండా పరిచయమైన త్రిష అనే అమ్మాయి ప్రేమలో పడిన సిద్ధార్థ్ అనే యువకుడు ఆమెకున్న ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని ఇంకా పెద్దదిగా చేసే క్రమంలో మన్సూర్ అనే పార్ట్నర్తో కలిసి 2 కోట్ల పెట్టుబడి పెట్టి అందుకు ప్రతిఫలంగా తన లవర్ను తన మనీని వాడుకొని సిద్ధార్థను బయటకు గెంటేస్తాడు మన్సూర్. దాంతో ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితిలో ఒక స్లమ్లో చిన్న ఇల్లు తీసుకుని జీవితం గడుపుతున్న మన్సూర్పై కోర్టులో లీగల్గా ఫైట్ చేస్తుంటాడు. మరోపక్క లవ్ ఫెయిల్యూర్తో హార్ట్ బ్రేక్ అయ్యి బాధపడుతుంటాడు. ఈ క్రమంలో క్రింది పోర్షన్లో భర్త బాధితురాలైన శ్రావ్య అనే అమ్మాయి రాకతో అతని జీవితం ఏమైందనేది రీసెంట్గా రిలీజ్ అయిన సైకిక్ సిద్ధార్థ్ మూవీ చూసి తెలుసుకోవాల్సింది. కొత్త దర్శకుడు అరుణ్ రెడ్డి మూవీని కొత్తగా తీశాడు. మూవీలోని మీమ్స్ను ఎమోజీలను వాడి కొత్త రకం టేకింగ్కు తెరతీశాడు. ఎటువంటి ఎమోషన్స్ మనసును తాకకుండా రెగ్యులర్ ఎమోషన్స్ మూవీలా కాకుండా చాలా సహజంగా తెరకెక్కించడంతో ఒక పూర్తి స్థాయి మూవీ ఇచ్చిన ఇంపాక్ట్ కనిపించదు. నా వరకైతే యావరేజ్ ఫీల్ని ఇచ్చింది. ఫుల్ రివ్యూ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. శ్రీనంద్ యాక్టింగ్ మెయిన్ అసెట్ ఈ మూవీకి. శ్రావ్యగా చేసిన యామిని భాస్కర్ కూడా పర్వాలేదు.